శ్రీ గురుభ్యో నమః. పురాణము అవగాహన. మొదటి ప్రశ్న. మహాపాపాలు చేసి ప్రేతమైన ధుందుకారుడికి గయాశ్రాద్ధం పెట్టినా తరించలేదని తెలుసుకొని అతనికి మోక్షప్రాప్తి పొందే విధంగా ఎవరు ఏమి చేశారు? సమాధానం. ధుందుకారుడు దుర్మరణం పొందాడని తెలుసుకున్న గోకర్ణుడు తన అన్నకి గయాశ్రాద్ధం పెట్టాడు. యాత్రలు అయ్యాక ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న ప్రేతాన్ని చూసి ఆశ్చర్యపోయి అన్నను తరింపచేయడానికి పండితులను మహాత్ములను అడిగి ఏమి చేయాలో తెలియక తన తపశ్శక్తితో సూర్యునిని అడుగగా శ్రీమద్భాగవతంను భక్తితో సప్తాహ పారాయణం ప్రవచనం చేస్తే విముక్తి కలుగుతుంది అని తెలుసుకొని భక్తితో ఆచరించి మోక్షప్రాప్తి పొందించాడు. రెండవ ప్రశ్న. అటువంటి భూత ప్రేత పిశాచ బాధలు తొలగించి ఇహపరాలను అనుగ్రహించే పరమ పవిత్రమైన సప్తాహమును ఎటువంటి నిష్ఠ దీక్ష నియమాలతో చేయాలో వివరించే ఘట్టం ఏ పరమ పవిత్రమైన పురాణంలో ఉంది? సమాధానం. ధుందుకారుడికి మోక్షప్రాప్తి అనుగ్రహించిన శ్రీమద్భాగవతం పవిత్రంగా నిష్ఠ దీక్ష నియమాలతో విస్తారంగా చాలా పురాణాలలో ఉన్నది. ముఖ్యంగా శ్రీ వరాహ పురాణంలో పూజా విధానం, కలశ స్థాపన, వక్త, శ్రోత, ప్రాంతం, అన్నదానం, దధిమథనం మొదలగు ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. జయ శ్రీరామ్.